యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హాయ్ అండి. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సార్ ఒకసారి 999 ఏంజల్ నెంబర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. సో ఈరోజు మనం డిటైల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి 999 నెంబర్ గురించి. చూడండి, ఇక్కడ మీకు 999 నెంబర్లో ఇక్కడ 999 అండి. ఓకే, చూడండి, దీన్ని మొత్తం మీరు యాడ్ చేస్తే ఏ నెంబర్ వస్తుందో చూద్దామండి. 9 + 9 18, 18 + 9 27, 2 + 7 9. చూడండి, 9తో మీరు ఏది మల్టిప్లికేషన్ చేసినా, ప్లస్ చేసినా, ఎల్టేజ్ చేసినా కూడా మళ్ళీ మొత్తం యాడ్ చేస్తే మీకు వచ్చేది ఎంతండి? 9. సో 9 ఈజ్ ద గరిష్ట సంఖ్య అండి. చూడండి, చాలామంది ఏంటంటే 108 టైమ్స్ ఏదైనా ఒక మంత్రాన్ని జపించమంటారు. సో 108 తీసుకున్నా కూడా 1 + 0 + 8 ఎంతండి? 9. సో 9 యొక్క గరిష్ట సంఖ్య. అదే కాదండి, నవగ్రహాలు. ఓకే, ఎట్ ది సేమ్ టైం ఒక బేబీ బయటికి రావాలి అంటే లోపల ఉన్నటువంటి బేబీ 9 నెలలు పడుతుందండి. సో 9 యొక్క సింబల్కి మీరు ఎప్పుడైనా సరే 9 ఏంజల్ నెంబర్ మీరు ఎప్పుడైనా చూసినప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే మీ సంకల్పాన్ని గుర్తు చేసుకోండి. అంటే సపోజ్ మీకు ఒక జాబ్ రావాలని మీరు అనుకున్నారు. సో ఎప్పుడైతే మీకు 9 నెంబర్ కనపడే వెంటనే మీకు ఏంటంటే ఒక్కసారి నాకు జాబ్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, ఇలా ఈ అఫర్మేషన్ మీరు మనసులో మననం చేస్తే మీకు ఆ జాబ్ ఫాస్ట్గా వస్తుంది. ఇది ఏంజల్ నెంబర్ కనపడుతుంటే మీకు సింబల్ ఏంటి అంటే మీరు ఏదైతే చేస్తున్నారో అది కరెక్ట్గా చేస్తున్నారు. యూ హ్యావ్ గో హెడ్, ముందుకు వెళ్ళండి అన్నట్టు. మనం ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు గ్రీన్ సిగ్నల్ కనపడుతుంటాం అంటే కరెక్ట్గా మీరు ముందుకు వెళ్ళండి అన్నట్టు. సేమ్ లైక్ దట్ ఇలాంటి ఏంజల్ నెంబర్స్ చాలా ఉన్నాయండి. అలాంటి ఏంజల్ ఇలాంటి 999 ఇలాంటి కనపడ్డప్పుడు ఏమిటి అనుకోవాలంటే మీ సంకల్పాన్ని మనసులో రిపీట్ చేయాలి. మీరు ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉంటే ఫాస్ట్గా ఆకర్షించుకుంటారు. మన మనసులో ఏదైతే ఉందో అదే రిఫ్లెక్ట్ అవుతుంటుంది బాహ్య ప్రపంచంలో. మన మనసులో ఏదైతే లేదో అది రాదు. సో అందుకోసం ఇలాంటి ఏంజల్ నెంబర్స్ కనపడ్డప్పుడల్లా కూడా ప్రతిసారి మీకు చూడండి, జాబ్ గురించి డిస్కస్ చేసాం. అదేవిధంగా ఎవరైనా సరే మనీ రావాలనుకుంటున్నారు, ఆకస్మిక ధన ప్రాప్తి, లేకపోతే మీరు ఏదైతే మనీని ఎర్న్ చేస్తున్నారు పర్ మంత్ ఇన్కమ్ ఇప్పుడు ప్రజెంట్ మీకు 50K ఉందండి, అంటే 50,000 ఉంది, లేదా 40K. మీరు ఎంతైతే సంపాదిస్తారో దానికి డబల్ చేయండి, అంటే 80K పర్ మంత్. నా ప్రతి నెల నేను నా ఇన్కమ్ ఓకే 80,000 అయినందుకు విశ్వానికి కృతజ్ఞత. ఒకవేళ 50K ఉంటే నా పర్ మంత్ ఇన్కమ్ 1 lakh అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇలా ఎప్పుడైనా సరే ఈ నెంబర్ చూసినప్పుడు మీరు పదే పదే మననం చేస్తుంటే ఏమవుద్దంటే ఆ మనీ మీకోసం ఒక కొత్త జాబ్ రావడం కానీ, కొత్త బిజినెస్ ఆపర్చునిటీ రావడం కానీ, లైఫ్లో కొన్ని మిరాకిల్స్, చాలా మిరాకిల్స్ జరుగుతుంటాయండి. బట్ ఆ మిరాకిల్స్ మీ లైఫ్లోకి రావాలి అంటే మీరు దేనిపైన అయితే ఫోకస్ పెడతారో అది వస్తుంది. వేర్ ఎవర్ అవర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్. సింపుల్ ప్రిన్సిపల్ అండి. వేర్ ఎవర్ అవర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్, వేర్ ఎవర్ అవర్ ఎనర్జీ గోస్ దేర్ రిజల్ట్స్ కమ్స్. అంటే మన చాలామంది ఫోకస్ అంతా రిజల్ట్స్ అండి. రిజల్ట్స్ కావాలి, నాకు రిజల్ట్స్ రావట్లేదు అంటారు. బట్ రిజల్ట్స్ రావట్లేదు అంటే ఒక్కసారి మన ఫోకస్ అనేది మనం దేనిపై పెడుతున్నామో అర్థం చేసుకోండి. మన ఫోకస్ మనకు కావాల్సిన దానిపై పెట్టినప్పుడు మనకు రిజల్ట్స్ మనకు అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ మన ఫోకస్ మనకు రిజల్ట్స్పై కాకుండా నాకు రావట్లేదు, ఓకే నాకు ఈ జాబ్ రాదు, నా బిజినెస్ గ్రోత్ కాదు, నా లైఫ్ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అన్న దానిపై మీరు ఫోకస్ పెడితే నిజంగా లైఫ్ అలాగే ఉంటుంది. చూడండి, ప్రతిదీ మారుతుంది. మీరు చూస్తుంటే ఉదయము, సాయంత్రం, రాత్రి ఇవన్నీ జరుగుతుంటే ప్రతిదీ మారుతూ ఉంటుంది. అంటే మన లైఫ్లో కూడా మార్పు అనేది వస్తుందండి. బట్ బీ పేషెన్సీ అండ్ కన్సిస్టెన్సీ. నిరంతరం మీరు సాధన చేస్తూ పేషెన్స్గా ఉంటే మాత్రం వన్ డే విల్ అచీవ్ ఇట్. మీరు చూస్తే ఉంటారు బాంబే ట్రీ, అది వెదురు మొక్క అండి. చూడండి మీకు ఎట్లా వస్తుందంటే స్టార్టింగ్లో ఓకే అది వేసినప్పుడు ఏమిటి అంటే కొన్ని నెలల వరకు, సంవత్సరాల వరకు మొక్కగా బయటికి రాదండి. ఒక్కసారి అది వచ్చిన తర్వాత దాని అంత ఎత్తు ఏది ఉండదు. బట్ బీ పేషెన్స్ అండి. మీ అందరూ సక్సెస్ అవుతారు. బట్ ఆ సక్సెస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి, నిరంతరం సాధన చేయాలి. ఎప్పుడైతే మీరు సాధన చేస్తూ ఉంటారో డెఫినెట్గా మీకు కావాల్సిన అన్నీ ఆకర్షించుకుంటారు. 999 నెంబర్ వచ్చినప్పుడల్లా కూడా మీరు ఒక్కటే అనుకోండి, మీ సంకల్పాన్ని చెప్పుకోండి. లక్కీ నెంబర్ అండి, అది ఏంజల్ నెంబర్. అందుకోసం మీరు చూస్తే ఏ బిజినెస్లో చూడండి లాస్ట్కి ప్రైజ్ ఏమిటి పెడతారండి? 99, 199. ఓకే, లాస్ట్ చూస్తే 9 నెంబర్తో ఉంటుంది. 9 మీ బిజినెస్ను ఆకర్షించుకుంటుంది. ఇది ఒక ఇంకొక విధంగా చూపిస్తే సైకాలజికల్ ఫీలింగ్ అని. అంటే ఒక 9 అనగానే చూడండి 100 రూపాయలు అంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అదే 99 అంటే చూసే విధానం మారిపోతుంది. సో కస్టమర్ అయిన ఎవరు చూసే విధానం మారుతాడు, మీ యొక్క బిజినెస్ గ్రోత్ అనేది డబల్ ఉంటుంది. అందుకోసం మీరు ఎక్కడ చూసిన ఏ ఫీ చూస్తే 9 ఉంటుంది లాస్ట్కు. ఇట్ ఈస్ అ సీక్రెట్ అండి. ఓకే, మన లైఫ్లో కూడా మనం కొన్ని సీక్రెట్స్ మనం ఫాలో చేయడం వల్ల మన బిజినెస్ గ్రోత్ అనేది ముందుకెళ్తుంది. నెక్స్ట్ దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మనం ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేస్తున్నాం అండి. సో ఎవ్రీ ఫ్రైడే 7 to 9 PM ఉంటుందండి. సో ఆ క్లాస్కు మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్, అంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. మీరు ఆ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు.
యాడ్ చేసిన తర్వాత మీకు జూమ్ లింక్ రావడం జరుగుతుంది. మీరు జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోదండి. మీరు ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ మీరు నన్ను అడగొచ్చు. లాస్ట్ వరకు ఉండే వరకు క్వశ్చన్ సెషన్ కూడా ఉంటుంది. సో ఇందులో ఎవరైనా ఇంకా ఏమైనా ఉంటే, ఒకవేళ మీరు అక్కడ గూగుల్ ఫామ్ ఫిలప్ చేయలేకపోతే డిస్ప్లే అవుతున్న నెంబర్కు హాయ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు ఫ్రీ క్లాస్ అని పెడితే మా మెంబర్సే, ఓకే, మా టీం మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. డిస్ప్లే అవుతున్న నెంబర్కు హాయ్ అని చెప్పి మెసేజ్ చేయండి. వారు మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకే, సో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే, మనిషి తనని తాను తక్కువ చేసుకొని ఉంటాడండి. దానివల్లనే తన యొక్క లక్ష్యాలను మనం సాధించలేడు. సో ఎప్పుడైతే తనను తాను ఎప్పుడైతే నమ్ముతాడో ప్రతిదీ సాధిస్తాడు. చూడండి ఇక్కడ ఏముందండి, ఇది ఒక ఎలిఫెంట్, ఓకే, ఏనుగు అండి. నిజానికి అడవిలో కల్లా అత్యంత శక్తివంతమైన జంతువు ఏది అంటే ఏనుగు అండి. ఓకేనా, రైట్. బట్ ఈ ఏనుగుని ఏం చేశారంటే సర్కస్ వాళ్ళు చిన్నప్పుడు తీసుకొని వచ్చారండి. చిన్నప్పుడు తీసుకొని వచ్చేసేసి దీని కాళ్ళకి, లెగ్స్కు బలమైన తాడు కట్టారండి. బలమైన స్తంభానికి బలమైన తాడుతో కట్టడం జరిగింది. అయితే చిన్నప్పుడు చాలాసార్లు ట్రై చేసిందండి తప్పించుకొని పోదామని, పారిపోదామని. బట్ దీనికి కట్టినటువంటి థ్రెడ్స్ కానీ తాడు ఏదైతే ఉందో బిగ్గర్ కానీ, ఓకే, స్తంభం పెద్దది, తప్పించుకోలేకపోయింది. అయితే ఒకసారి ఏం జరిగిందంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి ఎక్కడ, సర్కస్లో. సో అన్ని జంతువులు పారిపోయాయండి. బట్ ఏనుగు మాత్రం పారిపోకుండా అక్కడ ఉన్నటువంటి సర్కస్లో ఎనిమల్స్, ఓకే, ఏనుగు అనేది చనిపోవడం జరిగిందండి. సో ఎందుకు జరిగింది, ఇంత బలవంతమైనటువంటి ఏనుగు ఎందుకు తప్పించుకొని పోలేకపోయింది అనేసి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. అయితే దానికి తెలిసిన విషయం ఏమిటి, యాక్చువల్ కట్టింది ఏంటంటే చిన్న థ్రెడ్డే, అంటే చిన్న తాడే కట్టారు. బట్ ఎందుకంటే చిన్నప్పుడు బాగా తప్పించుకొని ప్రయత్నించిన తర్వాత తనకు ఇక నేను తప్పించుకొని పోలేను అనేటువంటి మైండ్ సెట్లో తను ఉంది. నిజానికి తను కట్టింది ఏంటి, చిన్న తాడుతో చిన్న స్తంభమే కట్టారు లాస్ట్కు. బట్ తన మైండ్ సెట్లో ఏంటంటే నేను తప్పించుకొని పోలేను అనేటువంటి ఒక మైండ్ సెట్ బాగా బలంగా ఉందండి. దీనివలన తప్పించుకోలేకపోయింది. సేమ్ మనుషులు కూడా అంతే అండి. చిన్నప్పుడు కొన్నిటి గురించి అవుతూ ఉంటాయండి. చూడండి, లైఫ్లో అన్నాక ఫెయిల్యూర్స్ సక్సెస్ కామన్ థింగ్. ఆ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత నా లైఫ్ ఇంతే, నేను ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడలేను అనే స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు కూడా బయటకు రాలేకపోతున్నారండి. ఎప్పుడైతే మీరు బలంగా ఏదైతే మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే ప్రోగ్రామింగ్ ఉందో దాన్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు అండి. ఆ రీప్రోగ్రామింగ్ ఎలా చేసుకోవచ్చు నేను క్లాసులు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకు ప్రాక్టికల్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే మీ సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ చేసుకొని నా లైఫ్లో ప్రతి దానిని కూడా నేను సాధిస్తానని మీరు నమ్మగలిగితే మాత్రం లైఫ్లో ప్రతి ఒక్కదాన్ని మనం సాధించవచ్చండి. జస్ట్ చేంజ్, ఎస్ ఐ కెన్ డూ ఇట్. అక్కడ ఏనుగు కనుక తన మైండ్ సెట్లో నేను బయట పడగలను మరో ప్రయత్నం, గట్టి ప్రయత్నం చేస్తే అక్కడ ప్రాణాలతో బయటపడేది. ఇక్కడ కూడా మనుషులు కూడా చాలామంది అంతే అండి. చిన్నప్పుడు ఏదో ఫెయిల్యూర్ ఎదురైందనో, లవ్ ఫెయిల్యూర్ అనో చెప్పేసి, ఎగ్జామ్ ఫెయిల్యూర్ అనో, బిజినెస్ లాస్ అయిందనో చెప్పేసేసి వాళ్ళ లైఫ్లో అక్కడే ఆగిపోతున్నారు. రిలేషన్షిప్ సరిగ్గా లేదు, వైఫ్ సరిగ్గా ఏదో మాట అందనో చాలా మనస్తాపానికి గురవుతున్నారు. క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారు. బట్ బీ పేషెన్స్, ఒక్క క్షణం ఆగండి, నిర్ణయం తీసుకోండి. కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే మన లైఫ్ను బెటర్గా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానానికి మనం వెళ్ళొచ్చు. చేయాల్సిందల్లా ఏంటండి, ఫోకస్. మన ఫోకస్ ఎక్కడ పెడితే అక్కడికి ఎనర్జీ వెళ్తుంది, రిజల్ట్స్ వస్తుంది. లైఫ్లో సక్సెస్ అండి మనం అంటే ఏంటో నిరూపించాల్సిన అవసరం మనకుంది. సో ఎలా నిరూపించుకోవచ్చు, ఎలా లైఫ్ను బెటర్ చేసుకోవచ్చు అవన్నీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అందరూ క్లాస్కు అటెండ్ అవుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.